దేవుని వాక్యములో ఇలా రాయబడి ఉంది, ఆజ్ఞ అతిక్రమమే పాపము. పాపము నిర్వచనము ఏంటి అంటే, దేవుడు చెప్పినటువంటి మాట వారు వినకపోవడం వల్ల వారిలో పాపము అనేటటువంటి నియమము సంభవించింది. వారు ఆ నియమానికి లోబడిన వారుగా ప్రియులారా, పాపము వారిలో ప్రవేశించినట్లుగా మనము దేవుని వాక్యములో చూస్తాం. మరి పాపము మానవునికి మరణము కొని తెచ్చిపెట్టింది. మానవుడు మరణించవలసి వస్తుంది. దేవుడిచ్చిన ఈ అందమైన దేహం, దేవుడిచ్చినటువంటి ఈ అద్భుతమైన దేహాన్ని మానవుడు పాడు చేసుకొని ప్రియులారా, పాపము వలన పాడు చేసుకొని ఈ లోకాన్ని విడిచిపెట్టి ప్రియులారా, రేపటి దినము మరణాన్ని అనుభవించవలసిన పరిస్థితి వస్తుంది. ఈ దేహానికి, నిత్యము జీవించగలిగే ఈ దేహానికి, శాశ్వతంగా జీవించగలిగే ఈ దేహానికి ప్రియులారా ఆయుస్సు తగ్గింది. మాత్రమే కాదు, ముసలితనము వచ్చింది. ప్రియులారా, కుళ్ళిపోయేటటువంటి శరీరముగా మారింది. దీనికి అంతటికి పాపము కారణం కాదా? మానవుల్లో పాపము లేదా? అరకాలు మొదలుకొని నడినెత్తి వరకు గాయాలు, పచ్చి పుండ్లు అన్నాడు యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో. ప్రియులారా, ప్రవక్త జ్ఞాపకము చేస్తున్నాడు. గాయాలంటే, పచ్చి పుండులంటే తెలియకపోవచ్చు, కానీ మానవుడు అవిధేయత, పాపము అనే దుస్థితిలో తనున్నటువంటి గాయాలు అక్కడ ప్రత్యక్షంగా ప్రవక్త చూస్తూ ఉన్నాడు. ప్రియులారా, భౌతికమైన గాయాలు కాదివి, భౌతికమైన పుండ్లు కాదివి. మానవుడు పాపాన్ని బట్టి ప్రియులారా తన దేహాన్ని మంటికి మార్చుకున్నాడు. మహిమతో కూడినటువంటి దేహముగా ఉండవలసిన దేహము మంటికి మార్చుకున్నాడు. దేవునితో సహవాసము చేయవలసిన దేహాన్ని ప్రియులారా మంటికి మార్చుకున్నాడు. ఆలోచనల్లో పాపము, ప్రవర్తనలో పాపము, మాటల్లో పాపము, జీవిత నడవడిలో పాపము. ఒప్పుకుంటామా? దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది ప్రియుడా. పాపము పోకుండా, పాపానికి క్షమాపణ కలగకుండా, పాపములోనే ఉండి చనిపోయినట్లయితే ఇదిగో నీకు నిత్య నరకం ఉన్నది. అది అగ్నిగంధకాలతో మండే గుండము అని దేవుని వాక్యం తెలియచేస్తుంది ప్రియులారా. అది ఒక్కరోజు 2 రోజులు కాదు, యుగయుగాలు ఆరని అగ్నిగుండము. అది వేదనకరమైన స్థలము. శరీరము, దేహాన్ని ఆ సమాధిలో పాతిపెట్టవచ్చు, లేదా ఈ దేహము కాల్చివేయచ్చు, ఈ దేహము కుళ్ళిపోవచ్చు. కానీ దేవుడిచ్చినటువంటి విలువైనటువంటి ఆత్మ, ప్రాణముతో కూడి ఉన్న ఆత్మ ఆ నిత్య నరకము పాలు అవుతుంది. ప్రియ సహోదరుడా, దీనికి రక్షణ లేదా? దీనికి మార్గము లేదా? ఆ 2వ మరణమైన అగ్నిగుండము తప్పించుకొని నెమ్మది కలిగిన స్థలములో ఉండేటటువంటి మార్గము లేదా అంటే ఉంది ప్రియులారా. దేవుడే ఆ మార్గాన్ని మానవుల్ని ప్రేమించి మానవుల కొరకు సిద్ధపరచబడినటువంటి మార్గము అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. సిద్ధపరచినటువంటి మార్గము ప్రియులారా ఇది. అదే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మార్గం. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం మనకు తెలుసు. నేనే మార్గము, సత్యము, జీవము, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవరు రాలేరు అన్నాడు.
యేసు ప్రభువుని నమ్మకపోతే, యేసు ప్రభువుని విశ్వసించకపోతే నీ జీవితము ప్రియులారా ఏమైపోతుందో ఒకసారి ఆలోచించు. నీవు రక్షణ పొందకపోతే దేవుడు అద్భుతంగా సృజించిచ్చిన ఈ జీవితకాలం ఈ లోకము కొరకు నీ కొరకు ఉపయోగించుకొని పాపములోనే ఉండి పాపములోనే చనిపోయి నిత్య నరకానికి జోగుతూ ఉన్నటువంటి సహోదరుడా, సహోదరి, నీ కొరకు రక్షణ సిద్ధపరచబడి ఉన్నది. 2000 సంవత్సరాల క్రితం శరీరధారిగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి మానవుడుగా వచ్చాడు. ఆయన కన్యక గర్భములో జన్మించాడు. పాపము లేనివాడుగా పాపాత్ములమైన మానవులమైన మన కొరకు ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రియులారా, ఆయన పరిశుద్ధుడు, నీతిమంతుడు, నిందారహితుడు. ఆయన ప్రియులారా మానవులందరి కొరకు భూలోకమునకు వచ్చినటువంటి అద్వితీయ దేవుడు. కన్యక గర్భములో జన్మించాడు, పరిశుద్ధంగా జీవించాడు. ప్రియులారా, ఆయన బోధలు అమూల్యమైనవి. ఆయన నడవడి, ఆయన మార్గము నిత్య జీవాన్ని కలిగించేటటువంటిది, నిత్య మార్గమునకు నడిపించేటటువంటిది. ప్రియ సహోదరుడా, ప్రభువైన యేసుక్రీస్తు వారు మన పాప క్షమాపణ కొరకై ఆయన కలువరి సిలువలో నీ కొరకు నా కొరకు మరణించాడు. ఈ విషయం ఎప్పుడైనా ఆలోచించావా? యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పాపము చేయలేదు, కానీ మన పాపముల నిమిత్తమై ఆ ప్రియ ప్రభువారు శాపగ్రస్తమైన సిలువను మోసినట్లుగా మనము దేవుని వాక్యంలో గమనిస్తాం. నీ పాపములు నా పాపములు ఆయన పైన వేసుకున్నాడు, శిక్ష అనుభవించాడు. ఆ కలువరి సిలువలో ప్రియులారా ఆయన నిలువెల్ల రక్తము చిందించాడు. ఆయన కాళ్ళల్లో చేతుల్లో మేకులు కొట్టబడ్డాయి, ఆయన పాదాలలో మేకులు కొట్టబడ్డాయి, ఆయన తలలో మొండ్ల కిరీటం పెట్టబడింది, ఆయన ప్రక్కలో బల్లెముతో పొడవబడింది, ఆయన వీపంతా నాగటి చాల వలె దున్నబడింది. కొరడాల చేత రక్తసిక్తమైన దేహముతో ప్రియులారా మానవుల కొరకు అమూల్యమైన పవిత్రమైనటువంటి తన రక్తాన్ని ఆ యెరూషలేము వీధుల్లో మానవాళి కొరకు ఆ దినము ఆయన చిందించాడు. ప్రియులారా, ఆ ప్రభువారిని నేడైనా నువ్వు ఎరిగావా? దేవుని వాక్యం చెప్తుంది, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనములో, మన పాపములు మనం ఒప్పుకుంటే ప్రియులారా ఆయన నీతిమంతుడు, నమ్మదగినవాడు. 9వ వచనం. 7వ వచనంలో యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేస్తుందంట. యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచితే నీ పాపము నా పాపము క్షమించబడుతుంది. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో ప్రభువారు ఇలా పిలుస్తున్నాడు, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేతును అని అన్నాడు. ప్రియ సహోదరుడా, యేసు ప్రభువుని ఇంకా ఎరగకపోతే, యేసు ప్రభువుని ఇంకా నమ్మకపోతే, యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచకపోతే, యేసు ప్రభు వైపు నీ కన్నులు త్రిప్పబడకపోతే, గుడ్డివాడవగా అంధత్వంలో నీవు జీవించున్నట్లయితే నేడే యేసు ప్రభు వైపు చూచి నీవు రక్షణ పొందు. మరణము నుంచి, భయంకరమైన అగ్నిగుండము నుంచి తప్పింపబడతావు. నీ పాపమును క్షమించదగినటువంటి దేవుడు,
నీ పాపమును క్షమించేవారు యేసు ప్రభు తప్ప, నీ పాపము నుంచి విడిపించేవారు యేసు ప్రభు తప్ప ఈ లోకంలో ఇంకా ఎవరూ లేరు ప్రియులారా. కాలక్షేపము చేస్తూ సమయం పోగొట్టుకుంటున్నారు. నమ్మకూడనివన్నీ నమ్ముతున్నారు. నెమ్మది లేదు, సంతోషము లేదు, సంతోషం వెతుక్కుంటూ ఉన్నారు. పాపము పోతే కదా, పాపానికి క్షమాపణ ఉంది. యేసు ప్రభు త్రోసివేసేవాడు కాదు. నిన్ను నమ్మిన నీ హితులెల్లా నిన్ను విడిచిపెడతారు, కానీ యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను హక్కున చేర్చుకొని ప్రియులారా ఆదరించేవాడు. నీ పాపమంతా ఆయన క్షమించేవాడు. ఆయన భుజముల మీద శిలువ రూపకములో మన పాపములు మోసినటువంటి వాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మారు మనసు పొంది రక్షణ పొందినట్లయితే దేవుని యొక్క అత్యంత కృప నీవు పొందుకోగలవు. లోకము నిన్ను కాటు వేస్తుంది. ప్రభు వైపు చూడు. నేడైనా అదుగో ఆ హృదయములో ప్రభువుకు చోటివు. ఆయన నిన్ను తన కుమారునిగా, తన కుమార్తెగా అంగీకరించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ప్రియులారా. ఏ రోజు ఈ లోకం విడిచిపెట్టినా దేవుని రాజ్యానికి వారసులముగా ఉంటాం. ప్రభువు నిన్ను దీవిస్తాడు, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు, నీకు నెమ్మదిస్తాడు, నీకు సమాధానం ఇస్తాడు. ఈ లోకంలో జీవించినంత కాలం నీతో కూడా ఉండి నిన్ను నడిపించి నిన్ను దేవుని రాజ్యానికి తీసుకువెళ్ళి ప్రియులారా అక్కడ ఆయనతో కూడా నిన్ను కూర్చుండపెడతాడు. నీ పిల్లల్ని భూమి మీద ఆయన అనాథలుగా చేయడు ప్రియులారా. నీ తదుపరి నీ పిల్లలను కూడా ఆయన నడిపించి నీ యొద్దకు చేర్చేవాడు. దేవుని వాక్యం ఒక చోట చక్కగా చెప్పబడుతుంది. తిమోతి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నదంట. అది నమ్మదగినది. ఈ లోకములో అమ్మా అయ్యా నమ్మదగని ఎన్నో విషయాలు నమ్మి నీవు మోసపోతున్నావు. నీ జీవితానికి ఉపయోగపడే ఒక్క విషయం, పాపులను రక్షించడానికి. ఎవరు పాపులు? మనమే, నేనే. నన్ను రక్షించడానికి ప్రభువు వచ్చాడా అని నీవు నమ్మి విశ్వసించి ఆయన నీ హృదయములో చేర్చుకుంటే ప్రభువు నిన్ను రక్షించేవాడు. అయ్యా నేను పాపిని, నా పాపమును క్షమించమని ప్రభు సన్నిధికి నీవు చేరుకోగలిగితే, ప్రభువుని నీవు అడగగలిగితే, ప్రభువు నిన్ను ఒక్క మాటలో ప్రియులరా నీ పాపానంతటిని క్షమిస్తాడు. ఎందుకంటే ఆయన నీ పాపము కొరకు సిలువ మరణము, సిలువ ఆ శిక్షను అనుభవించున్నాడు. కాబట్టి మనము పోగొట్టుకోకుండా ప్రభువుని నమ్ముకుందాం, నిత్య జీవం పొందుకుందాం. యేసయ్య నిత్య నిత్య రాజ్యాన్ని, ఉచితమైన రాజ్యాన్ని మనం పొందుకుందాం. ప్రభు ఈ మాటలు దీవించునుగాక. ఎవరైనా యేసు ప్రభునందు విశ్వసించే ఆలోచన కలిగి ఉంటే మనసులో చిన్న ప్రార్థన చేయండి. ప్రభువా, నా పాపాలు క్షమించు నాయనా, నీవు నా కొరకు రక్తము కార్చావని, మరణించి తిరిగి లేచావని నమ్ముతున్నాను. నా హృదయములోకి రా తండ్రి, నీ కుమారునిగా, నీ కుమార్తెగా నన్ను చేసుకో ప్రభు అని చిన్న ప్రార్థన చేస్తే ప్రభు నిన్ను రక్షించేవాడుగా ఉన్నాడు. ప్రభు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమె